అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 17వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలుపెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరఘోష నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన. మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. కుంభరాశి వారు మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి మనసుతో ముందుకు సాగుతారు. సమస్యలు తగ్గున అవసరానికి తోటివారి సహాయం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించాలి. ధనలాభం సూచితం. అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు. వచ్చిన అవకాశాన్ని చేజారనవ్వకుండా చూసుకుంటారు. మంచి మనసుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును ఏర్పరుస్తాయి. లక్ష్యాల పట్ల గంభీరంగా కృషి చేస్తారు. విజ్ఞానవంతులతో పరిచయాలు ఏర్పడిన అయిన వారే ఇబ్బంది పెట్టాలని చూస్తారు. జాగ్రత్త వహించాలి. ప్రయాణాలలో శ్రద్ధ అవసరం. విశ్వాసంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగున, చిన్నపాటి అభిప్రాయ భేదాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున, బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడడం, అదేవిధంగా ముందు చూపుతో వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక వార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపచ్చాలు తొలగున, అదేవిధంగా మీ యొక్క రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చర్యలను ఆలోచించి ముందుకు సాగుతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. యశోవృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు సక్రమంగా పూర్తి చేస్తారు. మిత్రుల సహకారం లభిస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ముఖ్య విషయాలలో బంధుమిత్రులను కలుపుకుని పోవటం చాలా మంచిది. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. శుభ ఫలితాలు వెలువడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మీరు ఆశించే నిర్ణయాలు వెలువడిన చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు వెలువడిన, అదేవిధంగా కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. అందరినీ కలుపుకుని పోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. సందర్భానుసారంగా ముందుకు సాగుతారు. సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది. మానసిక దృఢత్వం ఏర్పడుతుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు.
అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. అనుకూల కాలమనే చెప్పవచ్చు. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. అనుకూల ఫలితాలు సాధిస్తారు. శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు. అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం పెరుగుతుంది. పేరు ప్రతిష్టలు పెరిగిన వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందపరుస్తాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారంలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు. కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.